న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ప్రధాని మోదీ గొంతుతో మిమిక్రీ చేస్తూ గ్యాస్ ధరలపైన వీడియో చేశాడు. మరి ఇక దెబ్బకు ఎంపీ సర్కారు టీచర్ అయితే సస్పెండ్. మరి వివరాల్లోకి వెళ్తే ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల పైన పీఎం నరేంద్ర మోదీ మిమిక్రీ చేస్తూ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీడియో అయితే చేశాడు. ఆ పైన దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్ గా కూడా మారింది. మరి దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ ఉపాధ్యాయుడిని విధుల్లో నుంచి సస్పెండ్ కూడా చేసింది. కేవలం ధరల పెరుగుదల పైన వీడియో చేసినందుకే సర్కార్ అతడిని సస్పెండ్ చేసిందా లేక ఏమైనా తప్పుగా మాట్లాడా అనేది మాత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా కోహి బ్లాక్ పరిధిలోని ఆదివాసీ మొహల్లా సెమెర్ఖేడి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న సాకేత్ పురోహిత్ అయితే ప్రధాని మోదీని మిమిక్రీ చేస్తూ వీడియో అయితే చేశాడు. ముఖ్యంగా మోదీ హవాభావాలను కూడా గొంతును అనుకరిస్తూ గ్యాస్ ధరల పైన చుక్కలు అయితే వేశారు. మరి గ్యాస్ ధరలు పెరగడం వల్ల ప్రజలందరూ మళ్లీ పాత పద్ధతిలో కట్టెలపై మీద రొట్టెలు వండుకొని తినే రోజులు వస్తాయి. దీని వల్ల ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ సమానం అవుతారు అంటూ మోదీ శైలిలో వ్యంగ్యంగా కూడా వ్యాఖ్యానించారు. అయితే దీన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయగా ఇది కాస్త నెట్టింట వైరల్ గా కూడా మారింది. మరి అచ్చంగా మోదీ హవాభావాలు కూడా పలికించడంతో పెద్ద ఎత్తున లైకులు, షేర్లు, కామెంట్లు అయితే వచ్చాయి. మరి ఇలా ఈ వీడియో కాస్త ఒక పిక్చర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే ప్రీతం లోధి కంటపడగా జిల్లా విద్యాశాఖ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అయితే చేశారు. మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రజాప్రతినిధులను దేశ ప్రధానిని అలా వెక్కిరించడం సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది అని, ఇది సర్వీస్ నిబంధనల ఉల్లంఘన అని ఆయన అయితే పేర్కొన్నారు. మరి దీనిపైన ప్రాథమిక విచారణ జరిపిన జిల్లా విద్యాధికారి వివేక్ శ్రీవాస్తవ ఇక సాకేత్ పురోహిత్ ప్రవర్తన నిబంధనలు కూడా విరుద్ధంగా ఉందని నిర్ధారిస్తూ శుక్రవారం రాత్రి సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే సస్పెన్షన్ నిర్ణయం పైన సాకేత్ పురోహిత్ తీవ్రంగా కూడా స్పందించారు. ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. నాకు ఎలాంటి షోకాజ్ నోటీస్ ఇవ్వలేదు, కనీసం నా వివరణ ఇచ్చే అవకాశం కూడా కల్పించలేదు, విచారణ లేకుండా శిక్ష వేయడం ఏ రకంగా న్యాయం అని ఆయన అయితే ప్రశ్నించారు. మనకి ప్రస్తుతం సస్పెన్షన్ కాలంలో ఆయన్ను భరద్వాజ్ బ్లాక్ విద్యాశాఖ కార్యాలయానికి అయితే అటాచ్ చేసినట్టుగా కూడా అధికారులు అయితే తెలిపారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.